రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు మరి ఇశ్రాయేలీల రాజులు, యోధా రాజులు మరి తమ యొక్క శత్రువులతో యుద్ధాన్ని చేయుట అనేది ఆ రోజుల్లో జరిగింది. మరి అలాంటప్పుడు మోయాబీయులతో ఆ యుద్ధాన్ని వారు జరుపుచూ ఉండగా మరి వారు ఒక లోయ వద్దకు వచ్చినప్పుడు వారి పశువులకు ఏమాత్రము నీళ్ళు అనేవి లేవు. ఆ నీళ్ళు అనేవి లేనప్పుడు వారు చనిపోతాం, మనం యుద్ధం ఎలాగ చేయగలము అని ఆలోచించుకుంటూ ఉండగా మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా యొద్దకు యెహోషాపాతు వస్తాడు. అప్పుడు దేవుడు అతని ద్వారా పలకబడినటువంటి వాక్కును రాజుకు చెప్పి జనులను అతన్ని బలపరుస్తాడు. ఏంటంట, ఆ లోయలో చాలా గోతులను తవ్వించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి అక్కడ కనబడుతుంది. దేవుని యొక్క సామర్థ్యము అక్కడ కనబడుతుంది. ఏమిటంటే, ఏమీ లేని చోట కూడా అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకంటే సమస్త సృష్టి ఆయనది. అప్పటి వరకు ఆ లోయ ఎండిపోయి ఉంది. మరి ఎండిన దానిలో నుంచి జలములు ప్రవహింపజేయగలిగినటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉంది. మనమే కాదు, మనతో పాటు ఉన్న ఏవైనా సరే సమృద్ధిగా ఉండటానికి దేవుడు కృపనిస్తున్నాడు. కాబట్టి ఎండిపోయింది అనుకుంటున్నావా నీ స్థితి? ఏమీ కనీసం కొంచెం చుక్క నీరు లేని పరిస్థితిలాగా నీది అయిపోయిందా? జలములతో దేవుడు నీ యొక్క జీవితాన్ని నింపబోతున్నాడు. నీవు సంపూర్తిగా నీ దాహమును తీర్చుకునేటంత నీవే కాకుండా నీవు నీ పశువులకు ఇతరులకు కూడా, అంటే నీ యొక్క గిన్నెలోనిది పొంగి పొర్లి సమృద్ధి అయిన ఆశీర్వాదంతో నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి దేవుని మాటను నమ్ముదాం. గాలి లేకుండా, వర్షం లేకుండా ఎలాగా లోయ నీళ్లతో నిండుతుంది? ఎండిపోయిన లోయ. దేవుని శక్తి, దేవునికి అసాధ్యమైంది ఏదియూ లేదు. కాబట్టి ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని నమ్ముకుందాం. ఇప్పటి వరకు మన జీవితము అలాగ ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయిందా? పర్వాలేదు. దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించి పశ్చాత్తాపపడి మొరపెడితే ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని జీవజలములు కలిగినటువంటి ప్రవాహ జలములుగా ఆయన చేయగలడు. అనేకులు దానిలోనిది త్రాగి సంతోషించేటట్లు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మన దేవుడు చేయగలడు. శక్తి ఆయనది, సామర్థ్యం ఆయనది. ఆయన ఆత్మశక్తితో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనము కూడా మన ఆత్మను బలపరుచుకొని దేవుణ్ణి బట్టి ధైర్యంతో, ఉత్సాహంతో మనం ముందుకు సాగి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాము. ఎండిపోయిన ప్రతి స్థితిని మన జీవితంలో ప్రవాహ జలములుగా మనము మార్చుకుందాము. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుత రీతిలో కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి నీ యొక్క వాక్కునిచ్చి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, గొప్ప దేవుడవు, కనికరము చూపించేటువంటి వాడవు. కాబట్టి ఎండిపోయిన మా స్థితిని ప్రవాహ జలములుగా చేస్తాను అని సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి మాకు ఎలాగ జరుగుతుంది అనేటువంటి సంశయం ఏ ఒక్కరికి రాకుండా నీవు మాట చెప్పావు కాబట్టి జరుగుతుంది అని ఆ మాటను నమ్మి విశ్వాసంతో ముందుకు సాగేటువంటి మనస్సాక్షిని ఈ యొక్క వాక్యంలో, ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి, నడిపించి, ఆశీర్వదించి మీ నామాన్నే ఘనపరుచుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మేమందరము కూడా ఉండేటట్లు మీరే కృప చూపించి, ఎండిపోయిన మా జీవితంలో ఉన్న ప్రతి స్థితిని కూడా అద్భుత రీతిగా జీవజలముల్లాగా మార్చి మీ యొక్క గొప్పతనాన్ని మా ద్వారా లోకానికి కనపరిచి మీ నామాన్ని హెచ్చించుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.